పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. నేడు రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ పర్యటన. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి. భూముల విలువలు సవరించిన తెలంగాణ సర్కార్. నేడు రిజిస్ట్రేషన్ శాఖ పోర్టల్లో అప్డేట్. కొన్ని చోట్ల 100% వరకు పెంపు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో నిందితుల రియల్ ఎస్టేట్ దందా. ఖరీదైన విల్లాలు, ఆస్తులు కొనుగోలు. దేశవ్యాప్త తనిఖీల్లో గుర్తించిన ఈడీ. మంత్రి నారా లోకేష్ రష్యాలో పెట్టుబడుల వేట. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు. ఫార్మా రంగంలో ఆసక్తి కనబరిచిన సంస్థలు. ఏడాదిలోపు ప్రధాని మోదీ పదవి పోతుందన్న రాహుల్. ప్రభుత్వ వ్యవస్థల్లో అంతర్గత తిరుగుబాటు జరుగుతోందని వ్యాఖ్య. ఢిల్లీలో 21 మందిని బలిగొన్న ఘటనలో కఠిన చర్యలు. హోటల్ యజమాని అరెస్ట్. రాజధానిలో విస్తృత తనిఖీలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు. ఇరాన్పై సైనిక చర్య ఆపాలని అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం. పలువురు రిపబ్లికన్లు సైతం మద్దతు. ట్రంప్ వైఖరిపై నిరసన. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతుల పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇవాళ రేపు నారాయణపేట, కొడంగల్, పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నారు. ఇవాళ సాయంత్రం కొల్లాపూర్లోని సోమశిలలో బస చేయనున్న రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రేపు PRLI ప్రాజెక్టులోని ప్యాకేజీలను పరిశీలిస్తారు. అనంతరం జడ్చర్లలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లందించే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టింది. ఇటీవలే జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఎన్ని నిధులైనా ఇస్తానని స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించి పనుల పురోగతిని పరిశీలించేందుకు పాలమూరు జిల్లా పర్యటన చేపట్టారు. ఇవాళ రేపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలించనున్నారు. ఇవాళ మొదట మక్తల్ మండలం కాట్రేవులపల్లి పరిధిలో కొనసాగుతున్న మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. భూత్పూర్ జలాశయం సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చిస్తారు. నెట్టెంపాడు ప్రాజెక్టులోని గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యం పెంచేందుకు ఉన్న అవకాశాలపైన సమాలోచనలు జరుపుతారు. భీమా, కోయిలసాగర్, జూరాల ప్రాజెక్టులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం సోమశిలకు చేరుకోనున్న సీఎం అక్కడి మృగువాణి రిసార్ట్ రివర్ ఫ్రంట్ లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రేపు కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్ హౌస్ కు సీఎం చేరుకుంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ 2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ 1 డెలివరీ సిస్టర్న్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1 పంప్ హౌస్ లను పరిశీలిస్తారు. PRLI ప్యాకేజీ 3లోని కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. PRLIలోని కరివెన రిజర్వాయర్ ప్యాకేజీ 14-15 పనులను పరిశీలిస్తారు. శుక్రవారం జడ్చర్లలో బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వెళ్తారు. ఉమ్మడి పాలమూరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో తామెంత మీరెంత పనిచేశారనే వాదనలకు పోకుండా జిల్లాకు మేలు జరిగేలా చూడాలని సూచించారు. ప్రతిపక్షం సూచనలను సానుకూలంగా తీసుకుని పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
లిఫ్ట్ చేయడానికి మోటార్లు పెట్టినాం, దానికి కరెంటు వచ్చేటట్లు మొత్తం సబ్ స్టేషన్స్ అన్ని మేము ఏర్పాటు చేసినాం కదా. ఏదుల రిజర్వాయర్ మేమే కదా నిర్మించింది, నార్లాపూర్ రిజర్వాయర్ మేమే కదా నిర్మించింది, ఒట్టెం రిజర్వాయర్ మేమే కదా నిర్మించింది, కర్వేని రిజర్వాయర్ మేమే కదా నిర్మించింది, ఉదండపూర్ 60% దాదాపు 60% పైగా కంప్లీట్ చేసింది మేమే కదా. 87 కిలోమీటర్ల టన్నులు 100% మేమే దోగినాం. 41 కిలోమీటర్ల కాలువలు మేము కంప్లీట్ చేసినాం. ఒక 2.5 కిలోమీటర్ల కాలువ కొల్లాపూర్ నియోజకవర్గంలో కంప్లీట్ చేసేది ఉంది. ప్రాజెక్టు రిజర్వాయర్, టన్నెళ్ళు, కాలువలు, మోటార్లు ఇవన్నీ అయిపోయినాయి కదా. కింద కాలువలు కొడితే అయిపోతుంది. అది కూడా టెండర్ పిలిచినట్టు క్యాన్సిల్ చేసారు కదా. అది చేయమని మేము అడుగుతా ఉన్నాం. ఈ 5-6 నెలల్లో నీళ్ళు వచ్చేటట్టు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించింది. ఇవాళ రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్లో కొత్త విలువలు అప్డేట్ కానుండగా రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బహిరంగ మార్కెట్తో పోలిస్తే భూముల విలువలు తక్కువగా ఉన్న చోటే ఎక్కువ పెంచినట్లు తెలుస్తోంది. ఎక్కువ ప్రాంతాల్లో 50 నుంచి 100% పెంచినట్లు సమాచారం. భూముల విలువ సవరణ ద్వారా ప్రభుత్వానికి గరిష్టంగా ఏటా 1200 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల కొత్త మార్కెట్ విలువలను ప్రభుత్వం ఖరారు చేసింది. క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం చేసి ప్రస్తుత మార్కెట్ విలువలు, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, గ్రోత్ కారిడార్లను పరిగణలోకి తీసుకుంటూ మార్కెట్ విలువలను సవరించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ 92,000 ప్రాంతాల్లో మదింపు చేపట్టింది. ప్రభుత్వం ఆమోదించిన కొత్త విలువలను అధికారికంగా ఇవాళ రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్లో అప్డేట్ చేయనున్నారు. శుక్రవారం నుంచి పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భూముల విలువలను పెంచగా కొన్ని చోట్ల పాత ధరలనే ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. పలు చోట్ల భూముల విలువ 50 నుంచి 100% వరకు పెంచినట్లు తెలిసింది. ఇప్పటికే అధిక విలువలున్న చోట పెంచలేదు. ప్రభుత్వ విలువ తక్కువగా, బహిరంగ మార్కెట్ ధర ఎక్కువగా ఉన్న చోట్ల 100% వరకు పెంచినట్లు సమాచారం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి శివారు ప్రాంతాల్లో పలు చోట్ల వేగంగా అభివృద్ధి జరుగుతున్నా భూముల విలువలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల చదరపు గజం 50,000 నుంచి 1,00,000 వరకు పలుకుతున్నా మార్కెట్ ధర 12,000 నుంచి 15,000 లోపు ఉంటోంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం మార్కెట్ విలువలు పెంచుతున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే ప్రస్తుత విలువలు ఎక్కువగా ఉండడంతో ధరలు పెంచలేదని తెలుస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన ఓ గ్రామంలో ప్రస్తుతం మార్కెట్ విలువ చదరపు గజం 2,100 ఉంటే ఆ మొత్తం 4,200 వరకు పెంచినట్లు సమాచారం. క్యూర్ పరిధిలో భూముల విలువలు 25 నుంచి 75%, కొన్ని చోట్ల 100% వరకు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో పెంపు 10 నుంచి 20% మాత్రమే ఉన్నట్లు సమాచారం. తెల్లాపూర్, శంషాబాద్ వంటి ఓఆర్ఆర్ కి అటూ ఇటూ ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. వ్యవసాయ భూములకు సంబంధించి దీన్ని 100% పెంచనున్నారు. ఒకచోట మార్కెట్ విలువ ఎకరాకు 30 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్లో దానికి 3 ధర ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 100% పెంచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలో అపార్ట్మెంట్ల విలువ 20% మాత్రమే గరిష్టంగా పెరగనుంది. వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువలు 50 నుంచి 70% వరకు పెరగనున్నాయి. కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ అధికంగా ఉంది. 30 లక్షలున్న ఎకరా ధరను 35 లక్షలకు, 60 లక్షలున్న చోట 70 లక్షలకు సవరించినట్లు సమాచారం. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించిన తర్వాతే కొత్త విలువలపై నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో అశాస్త్రీయ పద్ధతుల్లో 2 సార్లు భూముల ధరలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచారని విమర్శించారు. గత 5 ఏళ్లలో నిర్మాణ సామాగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైసీపీ హయాంలో టీటీడీకి లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠా భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసింది. పోగేసిన అక్రమ సొత్తుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చింది. దాదాపు 45 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాల కొనుగోలు చేయటం సహా భారీ భవనాల నిర్మాణం కూడా చేపట్టినట్లు ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేసింది. భోలేబాబా డైరీ డైరెక్టర్లైన పొమిల్ జైన్, విపిన్ జైన్, ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్డా, ఢిల్లీలోని హవాలా ఏజెంట్ ఆశిష్ అగర్వాల్, మనీ లాండరింగ్ కు వీలుగా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన మహేష్ కుమార్ రోహిరా, అజయ్ కుమార్ సుగంధ్, రాజేష్ మన్సుఖ్ లాల్ చావ్డా, మచీంద్ర శాంతారాం లంకేలా ఇల్లు, కార్యాలయం
కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. దిండిగల్లోని ఏఆర్ డైరీ, అహిల్యానగర్లోని మాల్గంగా డైరీ, రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రాంగణాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. నిందితుల వద్ద 60 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన సోదాలపై ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా డైరీల ముసుగులో టీటీడీకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీ ప్రతినిధులు ఇతర నిందితులతో కలిసి భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరిపినట్లు ఈడీ నిర్ధారించింది. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా కూడబెట్టిన అక్రమార్జనను పలు వ్యాపార సంస్థల ద్వారా మళ్లించి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా మార్చినట్లు తేల్చింది. నిందితులంతా కలిసి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు వెల్లడించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠా ఆ అక్రమ సొత్తుతో దెహ్రాదూన్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 7,80,00,000తో 3 వాణిజ్య స్థలాలు కొన్నట్లు ఈడీ గుర్తించింది. భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ తన సంస్థ హర్ష ట్రేడింగ్ కంపెనీ ఖాతా నుంచి 1.18 కోట్లు మళ్లించుకుని ఆ సొత్తుతో భారీ భవనం నిర్మించినట్లు తేల్చింది. 1.36 కోట్లు, 79.55 లక్షలతో మరో 2 ఆస్తులు, 3.41 కోట్లు వెచ్చించి పలుచోట్ల స్థిరాస్తులు సమకూర్చుకున్నట్లు గుర్తించింది. మరికొన్ని స్థిరాస్తులు కొన్నట్లు తేలగా వాటిపై ఆరా తీస్తోంది. పలు సంస్థల ఖాతాల నుంచి వేతనాల పేరిట కోట్లు తీసుకొని వాటితోనూ భారీగా ఆస్తులు కొన్నారని, నిందితులు వారి అక్రమ సంపాదనను వేరే ఖాతాల్లోకి మళ్లించేందుకు బోగస్ కంపెనీల నెట్వర్క్, నకిలీ లావాదేవీల ఇన్వాయిస్లు సృష్టించారని ఈడీ గుర్తించింది. పొమిల్ జైన్, విపిన్ జైన్ విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, గ్వాలియర్ ప్రాంతాల్లోని హవాలా ఏజెంట్ల ద్వారా మనీ రూటింగ్ చేసినట్లు ఈడీ తేల్చింది. భోలేబాబా డైరీ 2019-24 మధ్య 59 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తమ సంస్థతో పాటు వైష్ణవి, మాల్గంగా, ఏఆర్ డైరీల ద్వారా టీటీడీకు సరఫరా చేసింది. తద్వారా 235 కోట్ల అనుచిత లబ్ధి పొందింది. ఈ సొత్తును భోలేబాబా, దాని అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్ కంపెనీ, హర్ష ఫ్రెష్ డైరీ, వైష్ణవి డైరీ, వాటికి సంబంధించిన కీలక వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించుకుని హవాలాకు పాల్పడింది. ఆ అక్రమార్జనతోనే స్థిరాస్తులు కొన్నట్లు ఈడీ గుట్టు రట్టు చేసింది. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. సిపిఎస్ అమల్లోకి రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లలో ఎంపికై వివిధ కారణాలతో సిపిఎస్ అమల్లోకి వచ్చాక ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పింఛను అమలు చేసే ప్రతిపాదిత దస్త్రాలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదన ద్వారా 15,000కు పైగా ఉద్యోగులకు ప్రయోజనం కలగనుండగా, పాత పింఛను అమలు ద్వారా 11,000 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది. హైకోర్టు భవనాల వద్ద 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఏలూరు నుంచి ప్రకాశం వరకు 9 జిల్లాల్లో అమరావతి ఎకనామిక్ రీజన్ అభివృద్ధికి ఆర్ఎఫ్పి జారీకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాజధాని ప్రణాళికలకు సంబంధించి 18 ప్రధాన అంశాలకు ఆమోదం లభించనున్నట్లు సమాచారం. ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధిపోట్లు ఉంటే ప్లాట్లలో ఏటీఎంలు, కియోస్కులు లాంటి వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఆమోదం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య మెరుగైన సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యకలాపాలను సీఎంకు వివరించారు. కృష్ణా గోదావరి డెల్టా బేసిన్లో సహజ వాయువు, చమురు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఏపీలో ఇంధన రంగం అభివృద్ధికి ఓఎన్జీసీ చేస్తున్న కృషి, తదుపరి విస్తరణ ప్రణాళికలను అరుణ్ కుమార్ సింగ్ సీఎంకు వివరించారు. ఓఎన్జీసీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి సమకూరే ఆదాయం, ఉపాధి అవకాశాలపై ఇరువురు చర్చించారు. సామాజిక బాధ్యతగా ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులను ఆయా గ్రామాల్లో ఖర్చు పెట్టాలని సీఎం సూచించారు. చమురు, సహజవాయువు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఓఎన్జీసీ చైర్మన్ క్యాన్సర్ చికిత్సల్లో వినియోగించే అధునాతన యంత్రాలను కాకినాడ, గుంటూరులోని ఆసుపత్రులకు సమకూరుస్తున్నట్లు సీఎంకు వివరించారు. రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ పెట్టుబడుల ప్రయత్నాలకు సానుకూల స్పందన వస్తోంది. ప్రపంచ దిగ్గజ సంస్థలైన రస్కెమ్ గ్రూప్, ఎలిమెంట్ గ్రూప్స్ నాయకత్వాలతో లోకేష్ చర్చలు జరిపారు. విశాఖ, కాకినాడల్లో ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లకు కెమికల్ కాంపోనెంట్లను అందిస్తామని రస్కెమ్ గ్రూప్ భరోసా ఇచ్చింది. విశాఖ, కాకినాడ పరిధిలో అత్యాధునిక కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ సహా
పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్లు నిర్మించాలని లోకేష్ కోరారు. ఫార్మా తయారీ జోన్లకు తమ రీజనల్ సప్లై నోడ్ ద్వారా కీలక కెమికల్ కాంపోనెంట్లు అందిస్తామని రస్కెమ్ గ్రూప్ ప్రతినిధులు చెప్పారు. ఏపీలో పునరుత్పాదక ఇంధన కారిడార్లను అనుసంధానించేలా లో కార్బన్ రసాయనాల తయారీ యూనిట్ స్థాపించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో ఇప్పటికే హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ కలిగి ఉన్న రస్కెమ్ గ్రూప్ లోకేష్ ప్రతిపాదనలపై కంపెనీ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి ముందడుగు వేస్తామని ప్రకటించింది. రష్యాకు చెందిన ప్రీమియర్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజౌ ఒలెగ్తోనూ లోకేష్ చర్చలు జరిపారు. విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లీ యూనిట్, మైక్రో ఎలక్ట్రానిక్స్ డిజైన్ సెంటర్, నెల్లూరులో పవర్ సెమీకండక్టర్ పరికరాల తయారీ విభాగం, శ్రీ సిటీలో రోబోటిక్స్ సేవలతో పాటు అమరావతి నిర్మాణానికి ఐఓటీ హార్డ్వేర్ సరఫరా చేయాలని మంత్రి కోరారు. ఈ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని సంస్థ వెల్లడించింది. ఏడాదిలోపు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి పోతుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఆదివాసీ కాంగ్రెస్ నిర్వహించిన గిరిజన నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్న ప్రభుత్వ వ్యవస్థల్లో అంతర్గత తిరుగుబాటు జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇంటెలిజెన్స్ విభాగ అధిపతి, సీనియర్ న్యాయమూర్తులు కూడా తనకు మోదీ, ఆయన మంత్రుల సమాచారాన్ని పంపుతున్నారని వివరించారు. దేశాన్ని అంతర్జాతీయ ఆర్థిక ప్రభావాల నుంచి కాపాడే రక్షణ కవచాన్ని బీజేపీ తొలగించిందని, దీనివల్ల దేశంలో భారీ ఆర్థిక సునామీ రాబోతోందని రాహుల్ హెచ్చరించారు. దేశ చరిత్రలో ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం రాబోతోందని తెలిపారు. ఒకవేళ ప్రజా ఆగ్రహం రోడ్డెక్కితే ఆ ఒత్తిడిని అణిచివేయడానికి ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. चीफ इलेक्शन कमिश्नर के मैसेजेस मेरे पास आ रहे हैं. हेड ऑफ इंटेलिजेंस सिस्टम, सीनियर जुडिशरी, सारों के सारे रिवोल्ट कर रहे हैं, इंफॉर्मेशन दे रहे हैं हमें. तो जो कंट्रोल का सिस्टम था एक तरफ से वो कोलैप्स कर रहा है अंदर से, क्योंकि लोगों को दिख रहा है कि जनता का प्रेशर अब ऐसा भयंकर आएगा, अगर हम इस रास्ते पे चलते गए तो हमारे लिए रिस्क हो जाएगा. और मैं आपको ये बता दूं कि मेरे पास इंफॉर्मेशन आ रही है, सिस्टम मुझे इंफॉर्मेशन दे रहा है. मोदी जी के बारे में, शाह जी के बारे में, उनके बेटों के बारे में, मिनिस्टर्स के बारे में, अजीत डोवल के बारे में पूरा इंफॉर्मेशन आया. धड़ाधड़ 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 हमारे सिस्टम से आ रहा है. अब ये हो सकता है कि जनता के प्रेशर को ये सप्रेस करने की कोशिश करें, इमरजेंसी जैसी चीज कर दें, हो सकता है. बट కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీకే శివకుమార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకున్నారు. డీకే అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ నాన్ లగ్జరీ బస్సుల్లో విద్యార్థులు అందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేస్తామని, సంబంధిత విధి విధానాలను నెల రోజుల్లో ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక సామరస్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 భారత్ జోడో యువ సంఘాలు నెలకొల్పి ఒక్కోదానికి 10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తామని తెలిపారు. గ్రామాల నుంచి రైతులు వలస వెళ్లకుండా ప్రభుత్వం త్వరలోనే తగిన నిర్ణయాలు తీసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఢిల్లీలోని మాలవీయ నగర్లో 21 మంది ప్రాణాలను బలిగొన్న ఘోర అగ్ని ప్రమాద ఘటనలో కీలక పరిణామం జరిగింది. ప్రమాదం జరిగిన మికాసా ఇన్ హోటల్ భవన యజమాని లవకేష్ బజాజ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యతో సమానమైన నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లోని రెస్టారెంట్లో విద్యుదాఘాతం కారణంగా మంటలు అంటుకున్నట్లు నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెల్లడయ్యాయి. భవనానికి 6 గదుల నిర్వహణకే అనుమతి ఉండగా యాజమాన్యం అక్రమంగా 25 గదులను నడిపినట్లు తేలింది. భవనానికి G+1గా మాత్రమే అనుమతి ఉండగా అధికారుల అనుమతి లేకుండానే అదనపు అంతస్తులను నిర్మించారని, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోలేదని గుర్తించారు. ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ అత్యవసర సమీక్ష నిర్వహించి న్యాయ విచారణకు ఆదేశించారు. నెల రోజుల పాటు ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న అన్ని హోటళ్లు, నర్సింగ్ హోంలు, కోచింగ్ సెంటర్లు, రెస్టారెంట్లలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తక్షణం సీజ్ చేయాలని, విద్యుత్ సరఫరా నిలిపివేయాలని స్పష్టం చేశారు. నిన్నటి ప్రమాదంలో 21 మంది మరణించగా వారిలో 11 మంది విదేశీయులు ఉన్నారు. సహాయ సిబ్బంది రక్షించిన 58 మందిలో 35 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 19 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారదర్శక విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరపట్ల శివారులో
తెరానిమ్ బయోలాజిక్స్ యూనిట్ను మరో మంత్రి దామోదర రాజనరసింహ టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు. బయోటెక్నాలజీ, ఔషధ రంగాల్లో ఇప్పటికే దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఈ సంస్థ రాకతో అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని మంత్రులు తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఇది నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కూటమి వర్గాల్లో నెలకొన్న సందిగ్ధతకు ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగే ఎన్డీఏ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో 4 రాజ్యసభ స్థానాల ఖాళీల భర్తీ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎమ్మెల్యేల బలాలను బట్టి ఇవి భర్తీ కానుండగా 4 అభ్యర్థులు కూటమి నుంచి ఎన్నికవటం లాంఛనం కానుంది. రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని జనసేనకు ఒక స్థానం కేటాయిస్తారని, అందుకు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్, బండారు నరసింహారావు పేర్లను పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడ్డాక బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య, పాకా సత్యనారాయణ ఎన్నికయ్యారు. అందుకే ఈసారి 3 స్థానాల్లో తమ వారిని నిలబెట్టాలని టీడీపీ భావిస్తోంది. చట్టంతో సంబంధం లేకుండా మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని ఇటీవల చెప్పిన టీడీపీ ఒక మహిళ పేరును ప్రకటిస్తుందనే చర్చ నడుస్తోంది. నామినేషన్ దాఖలు గడువు ఈ నెల 8తో ముగియనుంది. పోలవరం జిల్లాలో సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులిని బంధించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రత్యేక బృందాలు పులి సంచరిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంగా వెళ్లి ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ మత్తుమందు ప్రయోగానికి అనువైన అవకాశాన్ని గుర్తించేందుకు 6 బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయి. పులిని త్వరితగతిన సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ 200 మందికి పైగా అధికారులు, సిబ్బందిని మోహరించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పులులపై మత్తుమందు ప్రయోగించి బంధించడంలో అనుభవం కలిగిన బెంగళూరుకు చెందిన నిపుణుల ప్రత్యేక బృందం ఇవాళ రంపచోడవరం చేరుకోనుంది. ఆ బృందం స్థానిక అటవీశాఖ అధికారులతో కలిసి ఆపరేషన్లో పాల్గొని పులిని త్వరితగతిన బంధించేందుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశ ప్రతినిధుల సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్య ఆపాలంటూ ప్రతినిధుల సభ యుద్ధ అధికారాల తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపక్ష డెమోక్రాట్లతో కొందరు అధికార రిపబ్లికన్ ఎంపీలు చేతులు కలపడంతో 3 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రతినిధుల సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. ఫలితం వెలువడగానే హౌస్ ఛాంబర్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని చర్చ సమయంలో డెమోక్రాటిక్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ యుద్ధంతో అమెరికా పన్ను చెల్లింపుదారులపై $100 బిలియన్ పైగా పెను భారం పడిందని, ఇరాన్ ముందు అమెరికా బలహీనపడేలా చేసిందని విమర్శించారు. ఈ తీర్మానం ఇప్పుడే యుద్ధాన్ని పూర్తిగా ఆపలేకపోయినా ట్రంప్ దూకుడుకు చట్టపరంగా బ్రేకులు వేసే కీలక ముందడుగ్గా నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ తీర్మానంతో ఇరాన్ ముందు అమెరికా చేతులు కట్టేసినట్లు అవుతుందని, వారిపై ఒత్తిడి తెచ్చే అవకాశం కోల్పోతామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఒమన్ సముద్రంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కలిగి ఉన్న ఒక అమెరికా సైనిక నౌకపై ఇరాన్ నౌకాదళం దాడి చేసింది. ఇరాన్ ప్రాంతీయ జలాల వైపు నౌక వస్తుండగా దాడి చేసినట్లు ఇరాన్ వార్తా సంస్థ తస్నీమ్ వెల్లడించింది. గతంలో ఇరాన్ వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన దాడులకు, హర్ముజ్ జలసంధి నిబంధనల ఉల్లంఘనకు నిరసనగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఇరాన్ తెలిపింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో సంప్రదింపుల మార్గాలు తెరిచే ఉన్నాయని, అయితే చర్చల్లో ఎలాంటి స్పష్టమైన పురోగతి సాధించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తెలిపారు. లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ తమ మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు అంగీకరించాయి. అమెరికా విదేశాంగ శాఖ మధ్యవర్తిత్వంలో జరిగిన 4వ విడత చర్చల అనంతరం ఇరు దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్ లోపల కొన్ని ప్రత్యేక పైలట్ భద్రతా వలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతాల నుంచి హెజ్బొల్లా మిలిటెంట్లను పూర్తిగా నిషేధించనున్నారు. లితానీ నదికి దక్షిణంగా ఉన్న ప్రాంతాల నుంచి హెజ్బొల్లా మిలిటెంట్లు పూర్తిగా వెనక్కి వెళ్లాలని, వారి దాడులను పూర్తిగా నిలిపివేయాలనే షరతుపైనే కాల్పుల విరమణ పొడిగింపు ఆధారపడి ఉంటుందని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి. ఈ భద్రతా వలయాలను ఎలా ఏర్పాటు చేస్తారనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ ఆయా ప్రాంతాలపై లెబనాన్ అధికారిక సైన్యం పూర్తి నియంత్రణ సాధిస్తుందని ఒప్పందం పేర్కొంది. ఈ చర్చల్లో హెజ్బొల్లాకు ఎలాంటి భాగస్వామ్యం కల్పించలేదు. భారతదేశ దీర్ఘశ్రేణి గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. రష్యా నుంచి S-400 సుదర్శన్ గగనతల రక్షణ వ్యవస్థ 4వ స్క్వాడ్రన్ భారత్ చేరుకుంది. ఓ ఓడలో దేశానికి చేరుకున్న ఈ S-400 వ్యవస్థలను అతి త్వరలో చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. రష్యాతో 2018లో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా భారత్ మొత్తం 5 S-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేయాల్సి ఉంది.
ఇందులో 3 స్క్వాడ్రన్లు 2 ఏళ్ల క్రితమే దేశానికి చేరుకోగా మిగిలిన 2 స్క్వాడ్రన్ల సరఫరా ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆలస్యమైంది. 4వ S-400 భారత్ చేరుకోగా 5వ స్క్వాడ్రన్ S-400 ఎయిర్ డిఫెన్స్ మిషన్ సిస్టమ్ రాబోయే కొన్ని నెలల్లో దేశానికి డెలివరీ కానుంది. అటు రక్షణ కొనుగోళ్ల మండలి ఇప్పటికే మరో 5 S-400 స్క్వాడ్రన్ల కొనుగోలుకు అనుమతి మంజూరు చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక దాడులను తిప్పికొట్టడంలో S-400లు అత్యంత కీలక పాత్ర పోషించాయి. మొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ఇవాళ అహ్మదాబాద్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 6:40 ఈ కార్యక్రమంలో తాను వర్చువల్గా పాల్గొంటానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా అద్భుతమైన ప్రజాదరణ పొందుతోన్న ప్రధాని ప్రపంచ యోగాభిమానులను అహ్మదాబాద్ ఒకచోటికి చేర్చనుందని ఎక్స్లో పేర్కొన్నారు. యోగాసనాలకు సంబంధించిన గ్లోబల్ స్పోర్టింగ్ రోడ్ మ్యాప్లో ఇదో కీలక మైలురాయని అభివర్ణించారు. మరోవైపు జూన్ 21న జరిగే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్తో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశ ప్రాచీన విజ్ఞానంలో భాగమైన యోగా నేడు ఖండాంతరాలను దాటి ఆరోగ్యకరమైన క్రియాశీలక జీవనశైలికి నమ్మకమైన మార్గంగా మారిందని గుర్తు చేసింది. వృద్ధాప్యంలో శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉత్తేజాన్ని కాపాడుకోవడంలో యోగా ఎంతగానో దోహదపడుతుందనే విషయాన్ని ఈ థీమ్ చాటి చెబుతోందని పేర్కొంది.